హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అవి హోమ్ డెలివరీ అనేది వచ్చేస్తున్నాయి. ఇలా మనకి హోమ్ డెలివరీ చేయడానికి స్విగ్గీ అని, జొమాటో అని ఇలా మనకి చాలా సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజు మనం జొమాటోలో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూద్దాం. ఇంతకు ముందు మనకి జొమాటోలో ఓన్లీ రెస్టారెంట్ రేటింగ్స్ మాత్రమే ఉండేది, కానీ వీళ్ళు ఇప్పుడు ఫుడ్ని హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు. మనం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కనుక మనకి 50% దాకా డిస్కౌంట్ అనేది వస్తుంది. మనం రెస్టారెంట్కి వెళ్తే కూడా మనకి 50% డిస్కౌంట్ అనేది రాదు. ఈ రోజు మనం మన దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో మనం 50% డిస్కౌంట్ తో జొమాటోలో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలనే చూద్దాం. దీనికోసం మనకి జొమాటో యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ యొక్క లింక్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ గూగుల్ కానీ లేదా మీ ఫేస్బుక్ ఏదైనా మీరు యూస్ చేసి లాగిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ విత్ జీమెయిల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాక నా మొబైల్లో ఆల్రెడీ లాగిన్ అయిన జీమెయిల్ అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. దాంట్లో మనం ఏ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నాము ఆ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం లాగిన్ అనేది అవుతాము. లాగిన్ అయ్యాక మీకు స్క్రీన్ అనేది ఎలా వస్తుంది. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మీకు అకౌంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి మీరు పేమెంట్ కోసం పేమెంట్ మెథడ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వాలెట్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే మీరు లింక్ అనేది చేసుకోవచ్చు. పేటిఎం, మోబిక్విక్ ఇలా ఏదైనా వాలెట్ని కనుక లింక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫాస్ట్గా పేమెంట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం దేన్ని లింక్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పేటిఎం కానీ మోబిక్విక్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఈ వాలెట్ అనేది లింక్ అయిపోతుంది. తర్వాత మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ యువర్ లొకేషన్ దగ్గర మీ డెలివరీ అడ్రస్ అనమాట. అంటే మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి ఉంటే కనుక మీ ఆ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ లొకేషన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మీకు పక్కన కనిపిస్తున్న చేంజ్ అనే బటన్ క్లిక్ చేసి మీకు ఏ లొకేషన్కి డెలివరీ కావాలనుకుంటారో ఆ లొకేషన్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కింద కనిపిస్తున్న ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ సెర్చ్ బై డిష్ ఆర్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ నేమ్ ఏదైనా టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. అక్కడ మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఆ నేమ్తో ఉన్న రెస్టారెంట్లన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అని చెప్తున్నానంటే మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్కి మాత్రమే హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ మెనూ అని చెప్పి కింద చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఆ రెస్టారెంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ వస్తాయి అనమాట. స్టార్టర్స్, అలాగే కబాబ్స్, మెయిన్ కోర్స్ అలా మీరు దేన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఐటమ్స్ పక్కన మీకు యాడ్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆ ఐటమ్ మీకు యాడ్ అవుతుంది. అలా మీరు దేన్నైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు కార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఐటమ్స్ అన్ని యాడ్ చేసాక కింద మనకి వ్యూ కార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ దగ్గర పేటిఎం అనేది డిఫాల్ట్గా తీసేసుకుంది. ఎందుకంటే మనం అకౌంట్ సెట్టింగ్స్లో పేమెంట్ మెథడ్ పేటిఎం యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ మీరు వద్దు వేరే పేమెంట్ మెథడ్ కావాలి అనుకుంటే కనుక మీరు పక్కన ఉన్న చేంజ్ బటన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ మెథడ్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దాని కింద కనిపిస్తున్న ప్రోమో కోడ్ దగ్గర మీరు ప్రోమో కోడ్ అనేది అప్లై చేయాలి. మనకి 50% డిస్కౌంట్ రావాలి అంటే కనుక న్యూ 50 అనే ప్రోమో కోడ్ అనమాట. ఇది 5 టైమ్స్ యూజ్ చేయొచ్చు ఒక యూజరు. దీంట్లో మాక్సిమం మనకి 150 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ ప్రోమో కోడ్ యొక్క వ్యాలిడిటీ అనేది మే 31 వరకు ఉంది. మే 31 లోపు మీరు 5 టైమ్స్ ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేసుకుని 150 రూపీస్ దాకా మీరు డిస్కౌంట్ అనేది పొందొచ్చు. ప్రోమో కోడ్ అప్లై చేశాక మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూడొచ్చు. తర్వాత మీకు పే విత్ పేటిఎం అని చెప్పి కింద మీకు బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మీరు పేమెంట్ మెథడ్ అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది అనమాట. ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయాక మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది.
ఇక్కడ మీకు స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మీ పేమెంట్ అనేది మీ జొమాటోకి వెళ్తుంది. తర్వాత రెస్టారెంట్ కన్ఫర్మేషన్ కోసం మీకు కొంత టైం అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత 30 to 40 minutes లోపు మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మీకు హోమ్ డెలివరీ అనేది అయిపోద్ది. మీ ఆర్డర్ని మీరు ఇక్కడ ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడే మీకు ఎంత టైం లోపు మీ డెలివరీ అవుతుంది అనేది చూపిస్తుంది. అలాగే మీకు డెలివరీ చేసే పర్సన్ యొక్క నేమ్, మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇలా మీరు మీ ఆర్డర్ యొక్క స్టేటస్ని ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.